నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. చెరువుల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు, హైదరాబాద్ను వరదల నుంచి కాపాడటం. ఇవి హైడ్రా వచ్చిన కొత్తలో వినిపించిన మాటలు. కానీ ఇప్పుడు సీన్ మారుతోందా? హైడ్రా వెనక పొలిటికల్ సెటిల్మెంట్లు నడుస్తున్నాయా? ప్రభుత్వ పెద్దలు కన్నేసిన భూములను లొంగదీసుకోవడానికి హైడ్రా ఒక పావుగా మారుతోందా? ఇది మేమంటున్న మాట కాదు. ఐటీ కారిడార్కు గుండెకాయ లాంటి ఖానామెట్ కుకట్పల్లి సరిహద్దుల్లో ఉన్న అత్యంత ఖరీదైన ఈదులకుంట భూ వివాదం చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. ఒకవైపు హైకోర్టు మొట్టికాయలు, మరోవైపు సొంత ప్రభుత్వ అధికారుల రిపోర్టులు, ఇంకోవైపు ఒక నెంబర్ 2 మంత్రి గారి 30% వాటా బేరాలు. అసలు ఈ ఈదులకుంట కథేంటి? ఇందులో సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది నిజమా, లేక కేటీఆర్ ఆరోపణలు నిజమా? ఈ 10 నిమిషాల వీడియోలో క్లియర్ కట్ ట్విస్టులతో, ఆధారాలతో సహా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా ఈ వీడియో చూడండి. ఇక కథలోకి వెళితే, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లిలోని సర్వే నెంబర్లు 1002, 1003 నుంచి 1006 వరకు దాదాపు 17.12 ఎకరాల భూమి ఉంది. ఇది యాదయ్య అనే వ్యక్తితో పాటు ఇతరుల పేరు మీద ఉండే ప్రైవేటు పట్టా భూమి. 2005లో కనకదుర్గ హౌసింగ్ సొసైటీ ఉద్యోగుల కోసం ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ ఈ భూమిని జీపీఏ చేసుకుంది. 2006లో ప్రభుత్వం దీన్ని మిగులు భూమిగా ప్రకటించింది. ఇక 2008లో కొనుగోలుదారులు లీగల్ గా అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లోనే ప్రభుత్వానికి అక్షరాల 9,27,00,000 ఫీజు కట్టారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే జీవో నెంబర్ 469 ఇస్తూ దీన్ని రెగ్యులరైజ్ చేసింది. అప్పటి ఎంఆర్ఓ పంచనామా చేసి అధికారికంగా భూమిని కంపెనీకి అప్పగించారు. ఇందులో కొంత భూమిలో విష్ణు విస్తారా అనే అపార్ట్మెంట్ కూడా వెలిసింది. అంతా సవ్యంగానే సాగుతున్న టైంలో అసలు పంచాయతీ మొదలైంది. ఈ భూమి కూకట్పల్లి ఖానామెట్ బార్డర్లలో ఉండడంతో 2009 నుంచి వివాదాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో కోర్టుల ఆదేశాల ప్రకారం 1 కాదు 2 కాదు, ఏకంగా 3 సార్లు ఆర్డిడి సర్వే జరిగింది. 2011లో రైల్వే ట్రాక్ ఆధారంగా సర్వే చేసి ఇక్కడ ఎలాంటి ఓవర్లాప్ లేదని, ఇది కూకట్పల్లి విలేజ్ భూమి అని తేల్చారు. 2014 సర్వే ప్రకారం పక్కనే ఉన్న సినీ ప్రముఖుల భూముల వివాదంతో మళ్లీ సర్వే చేసి 64 ఎకరాలు ఓవర్లాప్ అని చెప్పారు. 2018 సర్వే విషయానికి వస్తే జిహెచ్ఎంసీ పర్మిషన్ కోసం 3వసారి పక్కాగా సర్వే చేశారు. మిగిలిన 13 ఎకరాల 17 గుంటల భూమి ప్రైవేటు పట్టా భూమి అని గ్రామ సరిహద్దులతో సహా ల్యాండ్ స్కెచ్లు ఇచ్చారు. అంతేకాదు బాస్, ఇరిగేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లు కలిసి జాయింట్ సర్వే చేసి ఇక్కడ ఎలాంటి నీటి వనరు లేదు అని ఎన్ఓసి ఇచ్చాయి. 2020లో ఓ వ్యక్తి కోర్టుకు వెళితే అది పట్టా భూమే, అక్కడ చెరువు లేదని హైకోర్టు క్లియర్ తీర్పిచ్చింది. దీంతో జిహెచ్ఎంసీ 7 కోట్ల రూపాయల ఫీజు వసూలు చేసి డిసెంబర్ 2023లో నిర్మాణాలకు అనుమతులు కూడా ఇచ్చేసింది. మరి అంతా క్లియర్గా ఉన్నప్పుడు హైడ్రా ఎందుకు వచ్చింది? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆగస్టు 2024లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన జోష్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సరిగ్గా ఈ భూమి దగ్గరకు వచ్చారు. ఇక్కడ ఈదులకుంటుండేది, ఆక్రమించారు, స్వాధీనం చేసుకుంటామని మీడియా ముందు ప్రకటించారు. కంపెనీ వాళ్లు వెంటనే హైకోర్టుకు వెళితే ఆ భూమి జోలికి వెళ్లొద్దు అని కోర్టు స్టే ఇచ్చింది. ఇక ఇక్కడి నుంచి తెర వెనక పొలిటికల్ థ్రిల్లర్ సినిమా స్టార్ట్ అయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ 2024లో ప్రభుత్వంలో నెంబర్ 2గా చెప్పుకునే ఒక పవర్ఫుల్ మంత్రి గారి నుంచి కంపెనీకి పిలుపొచ్చింది. మంత్రి ఆఫర్ ఏంటో తెలుసా? మీరు దొంగ జీవోలు తెచ్చుకున్నారు, ఆ 13 ఎకరాల భూమిలో 30% వాటా అంటే దాదాపు 4 ఎకరాలు మాకు రాసిస్తే అక్కడ చెరువు లేదని మేమే డిక్లేర్ చేస్తాం, లేదంటే అది చెరువే అవుతుందని మంత్రి బెదిరింపులకు దిగారంట. ఆ మంత్రి ఇంత ఓపెన్గా బెదిరింపులకు దిగినా ఆ కంపెనీ వాళ్ళు లొంగలేదు. కట్ చేస్తే 2025 మే నెలలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కోర్టుకు ఏమని రిపోర్ట్ ఇచ్చారో తెలుసా? అక్కడ ఎలాంటి చెరువు లేదు, అది పట్టా భూమే అని నివేదిక ఇచ్చారు. దీంతో హైకోర్టు మే 28, 2025న అది ప్రైవేట్ భూమి అని కుండబద్దలు కొట్టింది. కానీ 2025 అక్టోబర్లో మళ్లీ ట్విస్ట్. ఈసారి సదరు మంత్రి గారి సుపుత్రుడు రంగంలోకి దిగి ఫేస్ టైం కాల్ చేశారట. మా నాన్న చూశారు కాబట్టే ఇంతకాలం హైడ్రా రాలేదు, మరి మా పని ఎప్పుడు పూర్తి చేస్తారు అని ఒత్తిడి తెచ్చారనే చర్చ నడుస్తోంది. అయినా కంపెనీ లొంగకపోవడంతో సీన్ కట్ చేస్తే గత నెల మే 25న హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ హైడ్రా బుల్డోజర్లు అర్ధరాత్రి ఆ భూమిపై పడ్డాయి. ఫెన్సింగ్, షెడ్లు, కాంక్రీట్ నిర్మాణాలు అన్నిటినీ నేలమట్టం చేసి
ప్రభుత్వ భూమిని కాపాడదామని బోర్డులు పెట్టేసింది. హైకోర్టు ఆర్డర్స్ ఉండి కూడా హైడ్రా అంత సాహసం చేయడంతో భూ యజమానులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం ఊహించని రేంజ్లో ఫైర్ అయింది. కోర్టు ఇచ్చిన తీర్పు హైడ్రా చరిత్రలోనే ఒక పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. 24 గంటల్లో అక్కడ హైడ్రా వేసిన ఫెన్సింగ్ ను తొలగించి పూర్వ స్థితి కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ అధికారులు తొలగించకపోతే ప్రైవేటు యజమానులే జేసీబీలతో దాన్ని పీకేయొచ్చు. దానికయ్యే ఖర్చును హైడ్రా అధికారుల జీతభత్యాల నుంచి వసూలు చేయాలని ఒక రేంజ్లో ఫైర్ అయింది హైకోర్టు. మొదట మేము అప్పీల్కు వెళతామని వాట్సాప్ గ్రూపుల్లో బీరాలు పలికిన హైడ్రా కమిషనర్ తీరా జూన్ 4న కోర్టు విచారణకు వచ్చేసరికి తోకముడిచారు. మేమికపై ఆ భూమి జోలికి వెళ్లం, అక్కడ జోక్యం చేసుకోమని హైడ్రా తరఫు లాయర్ కోర్టుకు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. కోర్టు ఆ మాటలను రికార్డు కూడా చేసింది. ఫ్రెండ్స్, ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక కొన్ని పదునైన ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. ఒకే ప్రభుత్వంలో 2 నాలుకలా? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ రెవెన్యూ ఇరిగేషన్ శాఖలు అక్కడ చెరువు లేదని కోర్టుకు రిపోర్ట్ ఇచ్చాయి. మరి హైడ్రా మాత్రం అక్కడ చెరువు ఉందని ఏ ఆధారంతో కూల్చివేతలు చేపట్టింది? అప్పీలుకి ఎందుకు వెళ్ళలేదు? కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామన్న హైడ్రా కేవలం కొద్ది రోజుల్లోనే ఇక ఆ భూమి జోలికి వెళ్ళం అని కోర్టులో ఎందుకు సరెండర్ అయింది? తెర వెనక సెటిల్మెంట్ ఫెయిల్ అవ్వడం వల్లేనా? కాలయాపన ఎందుకు? సున్నం చెరువు, నల్ల చెరువు లాంటి చోట్ల రోజుల్లో యాక్షన్ తీసుకున్న హైడ్రా ఈ ఈదులకుంట విషయంలో 2 ఏళ్లుగా ఎందుకు దాగుడు మూతలాడింది? ఈ నెంబర్ 2 మంత్రి ఒత్తిళ్లే కారణమా? దీన్ని బట్టి చూస్తే అక్కడ నిజంగా చెరువును కాపాడాలనే తపన హైడ్రాకుందా? లేక మంత్రి గారికి 30% వాటా ఇప్పించడానికి హైడ్రాను ఒక ఆయుధంగా వాడుకున్నారా? ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. టైం వచ్చినప్పుడు వాళ్ళ స్టైల్లో ఈ ప్రశ్నలకు ఆన్సర్ కూడా చెప్తారు. ఇక మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.